గుడ్ ఈవినింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. ప్రజాస్వామ్యానికి పాతరేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంటే మనకెందుకులే అని వదిలేద్దామా? చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకుంటే వేడుక చూద్దామా? కుట్రల సర్కార్ను టీ న్యూస్ తరపున బరాబర్ ప్రశ్నిద్దాం. హామీల కోసం నిలదీస్తే పోలీసులను ఉసిగొలుపుతారా? బడుగుల కోసం కొట్లాడుతుంటే అక్రమ కేసుల్లో ఇరికిస్తారా? మీకేదో సొంత రాజ్యాంగం ఉన్నట్టు క్రూరంగా బిహేవ్ చేస్తారా? కుతంత్రాల ప్రభుత్వంపై సూటి ప్రశ్నలు సంధిద్దాం. కేసుల్లో బలం లేకపోయినా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారా? కోర్టులు పదే పదే మందలించిన పాలకుల తీరు మారదా? భస్మాసుర పర్వంలో బకాసుర పాలన కొనసాగిస్తారా? పాపాల రేవంత్ ప్రభుత్వాన్ని చంద్ర నిప్పుల్లా నిలదీద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్. ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వంపై ధర్మం గెలిచిందన్న బీఆర్ఎస్ నేత. జనం తరపున ప్రశ్నిస్తున్నదికే ఎర్రోళ్ల టార్గెట్. కక్షగట్టి అక్రమ కేసులతో వేధిస్తున్నారన్న కేటీఆర్. ఇది ఇందిరమ్మ రాజ్యమా లేక పోలీస్ రాజ్యమా? సీఎం నియంతలా వ్యవహరిస్తున్నాడన్న హరీష్ రావు. కామారెడ్డి డిక్లరేషన్ పై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ కు కొనసాగుతున్న చికిత్స. పరామర్శించిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం. ప్రధాన రహదారిపైకి రావడంతో భయాందోళనలో జనం. బకాసురుడి కథ తెలుసు కదా. ఊరి మీద పడి జనాన్ని పీక్కు తినే క్రూరమైన రాక్షసుడు. రేవంత్ రెడ్డి కూడా అచ్చం అదే బాపతు. ఎప్పుడు ఎవరి మీదకు పోలీసులు ఉసిగొలుపుదామా, ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో పెడదామా అంటూ ఆబగా ఎదురు చూస్తున్నాడు రేవంత్. ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే కటకటాలు ఈ రాష్ట్రంలో కామన్ అయిపోయాయి. తనకు, తన పార్టీ వాళ్లకు తప్ప ఇంకెవరికి ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు రేవంత్. తనకు సొంత రాజ్యాంగం ఏదో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. సీఎం సీట్లో ఉంటే ఏదైనా చేయొచ్చన్న పిచ్చి భ్రమల్లో రాక్షస పాలన నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. శుక్రవారం వచ్చిందంటే చాలు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తున్నారు. తెల్లారడమే ఆలస్యం ఇండ్ల మీదకు పోలీసులను ఉసిగొలుపుతున్నారు. రౌడీ మూకల తరహాలో ఇళ్ల మీద విరుచుకు పడుతున్న పోలీసులు బెడ్రూమ్ల దాకా దూసుకొస్తున్నారు. తలుపులు బద్దలు కొట్టుకొని మరీ లోపలకు చొరబడుతున్నారు. పౌరుల ప్రైవసీని ఇష్టారాజ్యంగా కాలరాస్తున్నారు పోలీసులు. మొన్న కౌశిక్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయినా, నిన్న అల్లు అర్జున్ ఇష్యూ తీసుకున్నా, ఇవాళ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ విషయంలో అయినా అంతా రేవంత్ డైరెక్షన్లోనే జరిగింది. వీకెండ్లో సెలవు రోజుల్లో అరెస్ట్ చేస్తే కోర్టుకు హాలిడే ఉంటుంది కాబట్టి ఓ 2 రోజులైనా జైల్లో పెట్టొచ్చు అన్నది మన ఆషాఢభూతి స్కెచ్. తద్వారా పైశాచిక ఆనందం పొందాలన్నది నయా నియంత నికృష్ట ఆలోచన. అందులో భాగంగానే గురు శుక్రవారాల్లోనే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ను కూడా శుక్రవారం నాడే అదుపులోకి తీసుకున్నారు. ఒక 2 రోజులు జైల్లో పెడదామని కుట్ర పన్నారు. కానీ హైకోర్టు మొట్టికాయలు వేసి అల్లు అర్జున్కు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. అయినా ఊరుకున్నారా? ఏవో కుంటి సాకులు చెప్పి తెల్లారేదాకా అల్లు అర్జున్ను చెంచల్గూడ జైల్లోనే ఉంచారు. రేవంత్ సర్కార్ అరాచకానికి పరాకాష్ట ఇది.